యొక్క విజయాల గురించి వాడు మా ఆయన త్రిపురాసుర సంహారం చేశాడు, గజాసుర సంహారం చేశాడు, మన్మథుణ్ణి దహించాడు, రాముణ్ణి కాల్చి ప్రేమతో పెళ్లి చేసుకున్నవాడు సృష్టి మొత్తం మీద శివుడు ఒక్కడేనండి. శివుడు ఒక్కడే. నవదంపతులు యువతి యువకుడు గ్రహించాలి. ఇవాళ ఆకర్షణలతో పెళ్లి చేసుకుంటారు. అందుకే ఏడాది కాకుండా వికర్షణ అయిపోతుంది. ఆకర్షణ బంధాలు నిలబడదు. అవగాహనతో ఉన్న బంధం నిలబడుతుంది, కానీ ఆకర్షణతో ఉన్న బంధాలు ఆకర్షణ కేవలం శరీరం. అమ్మాయి మనస్సు నీకు ఏం తెలిసింది? ఈ అబ్బాయి తత్వం అమ్మాయికి ఏం తెలిసింది? ఏం లేదు, ఏం తెలియదా. ఇందిరా పార్క్ లోపుగా ఉంది మనమానటి వరకు. ఈ మధ్య బాగా బజరంగ దళవాడు ఫిబ్రవరి 14 దాడి చేయడం మొదలెట్టాక ఆ చెత్త అంతా ఆగిపోయింది. వాళ్ళకు నమస్కారం నిజంగా. ఈ ప్రేమికుల దినోత్సవాన్ని సుమారుగా రద్దు చేసి భావించారు. జై బజరంగ దళ గొడవ లేదు. వాళ్ళు లేకపోతే భారతీయ సంప్రదాయం లేదు. నేను పూర్తిగా సమర్థిస్తాను. ఇందిరా పార్క్ బాగుందంటే వాళ్ళదే. మొత్తం అక్కడ కూర్చొని జంటలందరికీ మంగళసూత్రాలు పట్టుకెళ్ళి పురోహితులు పట్టుకెళ్ళి పెళ్లి చేశారు. తప్పు చేయలేదండి. మీరు ప్రేమికులు కదా, పెళ్లి చేసుకోండి. నాటకాలు ఆడతారండి ఇక్కడ. 2 ఏళ్ళు ప్రేమించుకోవడం, 3 ఏళ్ళు ప్రేమించుకోవడం, ఇష్టం వచ్చిన తిరగడం, ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవడం, వారి మీద మీరు వారిని దేనికి ఇక్కడ కాలక్షేపం. ఇదండి అక్రమ సంబంధం కాదు. ఇది పెళ్లి కాకుండా సంబంధం ఏంటండి? దీనికి సహజీవనం అని ఎవరి పేరు ఒకటి పెట్టారు. ఈ విచారం అంటే బాగుంటుందని సహజీవనం అంటారు. సహజీవనం ఈజిప్ట్ అంటూ విచారం ఏ అనుమానం లేదండి. పెళ్లి కాకముందు ఎవరితో సంబంధం ఉండాలి. వీళ్ళు పెళ్ళి అయిందంటే భర్తే భార్య, జీవితం అంతా ఒకే పురుషుడు, ఒకే స్త్రీ. అదే శివుడు, అదే పార్వతి. మనం నేర్చుకోవచ్చు. అదే సీతారాముడు. సీతారాముడికి ఎంత ప్రస్తుతం ఏంటండి? ఈ మొత్తం ఆకర్షణ ఎలా ఉంటాయి అంటే చెబుతున్నారు ఇక్కడ ఖచ్చితంగా. మా ఆయన గురించి వాడు వేరేదో ఇక్కడ అన్నట్టుగానే సూచన వేరే చెప్పాలి. అయ్యో నేను అదే పాడుతానమ్మా నాకేంటి ఇక్కడ అని వెంటనే కోరాలి.